ఈరోజు ఈ వీడియో అయితే స్పెషల్లీ మా అమ్మ కోసం అయితే చేశాను. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు పన్నీర్ కూర వండాలన్నా నాకు ఫోన్ చేసిద్ది. ఎన్నిసార్లు వండినా కూడా మళ్ళీ చేసిద్దనమాట కర్రీ వండినప్పుడు. ఇంకా అందుకనే ఎందుకులే మన ఛానల్‌లో ఎలాగో వీడియోస్ చేస్తున్నాం కదా! ఈ వీడియో కూడా ఒకటి చేసేస్తే మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునిద్ది కదా! అలా మీకు కూడా చూపించినట్టు ఉండిద్దనేసి వీడియో అయితే చేస్తున్నాను. నేను వండే పన్నీర్ కర్రీ అయితే ఈజీగా చేస్తాను. కానీ టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. దేంట్లో అయినా తినొచ్చు. దీనికోసం పన్నీర్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కసూరి మేతి కొద్దిగా వేసుకొని బాగా ముక్కలకు పట్టించిన తర్వాత కొంచెం లైట్‌గా నూనెలో ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. అదే ఆయిల్‌లో కొద్దిగా కొద్దిగా చెక్క, లవంగి, మిరియాలు, తేజ్‌పత్తా, ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయ, టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలనమాట. ఇవి మగ్గిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు పెట్టుకొని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా పంచదార అనమాట. ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి. ఈ మసాలా అనేది వేగి నూనె పైకి తేలిన తర్వాత అయితే దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనకెంత గ్రేవీ కావాలో అంత నీళ్ళేసుకొని టేస్ట్ అంతా చూసుకొని లాస్ట్‌లో కొంచెం బటర్ ఇంకా కసూరి మేతి వేసుకొని కూర ప్రిపేర్ అయిపోద్ది. దీన్ని రొట్టెలో గాని అన్నిట్లో బావుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.